యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వదిలిపెట్టలేదు. ఏదైతే హిందువుల మీదన జరిగినటువంటి దాడి మొన్న మధ్యన ఏదైతే సర్వే చేస్తున్నటువంటి ఏఎస్ఐ వాళ్ళు సర్వే చేయబోతున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి హిందువుల మీదన పెద్ద ఎత్తున దాడి చేయటం, 4 ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు వదిలిపెట్టలేదు. 850 మంది మీద ఎఫ్ఐఆర్లు కట్టడంతో పాటు తాజాగా మరొక 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే మొఘళ్ళ కాలం నాటి జామా మసీద్ అని ఓ పక్కన ముస్లింలు, అసలు అంతకుముందు ఉన్నటువంటి హరిహర ఆలయాన్ని, కల్కి ఆలయాన్ని మూసేసి దానిపైన పడగొట్టి ఇది కట్టారు అన్నటువంటి కాన్సెప్టు ఏఎస్ఐ సర్వే జరుగుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటిది. ఓవరాల్గా ఈ విషయాన్ని అధికారికంగా పోలీసు ఎస్పీ అక్కడ ఉన్నటువంటి కృష్ణన్ బిష్ణోయ్కి అప్పచెప్పారు. టోటల్గా 91 మంది దీనికి నడిపించిన వాళ్ళు, అంటే ఇది దాడులకు పాల్పడ్డోళ్ళు 800 మందికి పైగా ఉంటే నడిపించిన వాళ్ళు 91 మంది అని గుర్తించారు. ఓవరాల్గా అరెస్టులు అయితే కొనసాగిస్తున్నారు.